ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా చెల్లెలు కూతురివి, దూరమైన నా చెల్లెల్ని నీలో చూసుకోవచ్చని ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా ఇంటికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? ఇష్టం లేని వాళ్ళందరూ నిన్ను ఇష్టపడ్డారు. ఈ ఇంటి మనిషిగా నీకు స్థానం ఇచ్చారు. ఎవ్వరు మారినా ఆయన మారరు అనుకున్నాను. కానీ ఆయన కూడా నిన్ను కూతురిగా దగ్గరకు తీసుకున్నారు. నీకు నచ్చినట్లే పెళ్లి చెయ్యాలని ఆశపడ్డారు. అలాంటిది ఆయన మాట కాదంటావా? నీకు మీ నాన్న నీ అకౌంట్లో డబ్బులు వేసినా వాడకూడదని మీ పెద్దనాన్న చెప్పారు. ఎందుకో తెలుసా? నా ఇంటి బిడ్డకి నేనే దగ్గరుండే ఖర్చు పెట్టాలి అని అన్నారు. అదే మీ పెద్దనాన్న గొప్పతనం. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? చేతులారా ఎందుకు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? బయటి సంబంధం చూస్తే అక్కడ నువ్వు చిన్న బాధపడినా, చనిపోయి వెళ్ళిపోయినా నా చెల్లెలు ఆత్మ కూడా అల్లాడిపోతుందని భయపడేదాన్ని. అలాంటిది నువ్వు సీనుని ప్రేమించావు, పెళ్లి చేసుకుంటాను అంటే నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది అని ఎంత సంతోషపడ్డానో. కానీ ఈరోజు నువ్వు చేసిన పని చూశాక తట్టుకోలేకపోతున్నాను. ఏ విధంగానూ నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. అమాయకురాలైన నా కూతుర్ని మార్చావు, దానికి ధైర్యం చెప్పావు, ఆటపాటల్లో ముందుండేలా చేశావు. ఇన్ని చేసిన నువ్వా ఇలా చేస్తున్నావని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఆద్య, నీ మౌనం నాకు సమాధానం కాదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నీ జీవితంతో నువ్వే ఆడుకుంటున్నావు? తెలియని తనవని నేను అనుకోను. ఏదో కారణం ఉంది. చెప్పు, ఏంటది? ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు. ఏం చెప్పాలి పెద్దమ్మా? ఇంకా ఏం చెప్పాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.